అందరికీ శుభోదయం. ఈరోజైతే మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కాంబినేషను కోకోనట్ రైస్ విత్ మష్రూమ్ కర్రీ. నాకు తెలిసి అందరూ కోకోనట్ రైస్ విత్ చికెన్ కర్రీ కాంబినేషను సూపర్ అంటారు. కానీ ఒక్కసారి ఇది ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. హెల్త్‌కి హెల్త్ కూడా మంచిది. కిడ్స్ లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఫస్ట్ అయితే కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఈ కొబ్బరి పాలు తీస్తున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకొని నెయ్యి, నూనె వేసుకొని లవంగాయి, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయిన తర్వాత మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ వేసుకొని పుదీనా వేయొద్దు. పుదీనా ప్లేస్‌లో కసూరి మేతి వేయండి. కసూరి మేతి ఒక 2, 3 స్పూన్స్ అయినా పర్లేదు బావుంటది. టేస్ట్ అయితే చాలా బావుంటది. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఆనియన్స్, మిర్చి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అందులో వచ్చిన వాటర్‌నే దానిలో అలా యాడ్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేనైతే 1 ½ గ్లాస్‌తో చేస్తున్నానిది. రైస్ కూడా కడిగేసి నానపెట్టుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అయితే ఈ కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదా! అవి వేసేసుకోవాలి ఇందులోనే. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకి ఒక 2, 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి రైస్ అయితే. ఇలా ఫ్రై అవుతూ ఉండంగానే మధ్యలో అయితే పాలు కూడా కొలిచి పెట్టుకోవాలి. పాలు, వాటరు మొత్తం కలిపి 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వచ్చేలాగా వేసుకోవాలి. నేను టోటల్ 3 గ్లాసెస్, 2 గ్లాసెస్ పాలు, 1 గ్లాస్ వాటర్ వేశాను. నెక్స్ట్ అయితే కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రావాలి సరిపోతుంది. ఈలోపు ఈ కుక్కర్ వచ్చి ఆవిరిపోయే లోపైతే మష్రూమ్ కర్రీ చేసేసుకుందాం. దానికోసం మష్రూమ్స్ కట్ చేసుకోవాలి. అది కట్ చేసేసుకొని ఆనియన్, టొమాటో దీనికి కావాల్సినవి ఇలా స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దానిలోకి కొంచెం పోపు సామాన్లు మన ఇష్టం. ఏవేవి కావాలో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర, ఆవాలు, పసుపు వేస్తున్నాను అంతే. అందులోనే నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియను ఒక 1 ½ ఆనియన్ ఇది. ఒక పెద్ద ఆనియను, ఒక చిన్న ఆనియన్ కట్ చేశాను. ఇవి కట్ చేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చి పచ్చిదనం పోతూ ఉన్నప్పుడు టొమాటోసు ఎక్కువ అవసరం లేదు. పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఇలా కట్ చేసుకొని ఇవేసేసుకొని 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసేసి అంతా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే టొమాటోలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఈ కర్రీలో ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిదనం ఉంటూ ఉంటే టేస్ట్ ఉంటది. అండ్ టొమాటోలు బాగా మగ్గిపోవాలి. అంతే. ఈ 2 అయితే గనక ఇంకా మష్రూమ్స్ వేసేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండీ! నాకైతే 2 ప్యాకెట్స్ వాడాను ఈ కర్రీలోకి. ఎక్కువ గ్రేవీ ఉండదు. అలా అని డ్రైగా కూడా ఉండదు. సెమీ గ్రేవీగా ఉంటది. అన్నంలోకి కలుపుకోవటానికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటది గదా! ఆ స్టేజ్‌లో అయితే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ మష్రూమ్‌లోంచి వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతది. అందుకని ఫస్ట్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత అయితే ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా! ఆ టైంలో కలబెట్టుకుంటూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి. మష్రూమ్స్ చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. వాటర్ కూడా పోయిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవాలి. అలా కలిపేసుకొని వాటర్ మొత్తం పోతుంది అన్నప్పుడు కారం, నువ్వుల పొడి 2 స్పూన్స్ వేసుకోండి. చాలా బావుంటది. దీనికి గ్రేవీ అంటే ఆనియను, టొమాటో, నువ్వుల పొడి ఈ మూడిటి కాంబినేషన్ వల్లే దీనికి ఇంత టేస్ట్ వస్తది. ఈ కర్రీలో అయితే ముద్దగా ఉంటదిది. ముద్ద కూరలాగా వస్తది. కారం, నువ్వుల పొడి వేసిన తర్వాత కలుపుతూ ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతది కదా! ఆ స్టేజ్‌లో ఆఫ్ చేసుకోండి. అప్పటి వరకి కలుపుతూ ఉండండి. ఇదిగో చూసారు కదా! దగ్గరకొచ్చేసింది. ఈలోపైతే కుక్కర్ కూడా విజిలొచ్చేసింది. చూసారు కదా! ఇది కూడా అయిపోయింది. మెతుకులు విరగకుండా కలుపుకోండి. కలబెట్టేసేసి మొత్తం సర్వ్ చేసుకోవటమే. ఇది బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. టేస్టే కాదు హెల్త్‌కి కూడా చాలా మంచిది. కోకోనట్ వాటర్ మంచివే అండ్ మష్రూమ్స్ కూడా చాలా మంచివి. స్పైసీ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.